అక్కడికెళ్ళి రకరకాల విషయాల్లో, ఆ లోకల్ విషయాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పడిపోవటం, గాస్పెల్ చేయటానికి, ప్రభు పని చేయడానికి వెళ్ళి వాళ్ళు అక్కడ డిఫైల్ అయిపోవటం, ఆ ట్రైబ్ లో ఎవరో ఒక అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకోవటం, లేకపోతే వెళ్ళిపోవటం, ఇట్లాంటివి కూడా జరిగింది. సో ఇది ఇంకొక ఏరియా. వాళ్ళ పర్సనల్ లైఫ్ డిఫైల్ అయిపోకుండా, వాళ్ళని వారు అపవిత్రపరచుకోకుండా, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ కొరకు ప్రార్థన చేయాలి, డిఫైల్మెంట్ కోసం. ఇంకొకటి ఏంటంటే డిప్రెషన్. వెళ్తారు, పని చేస్తూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు, నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, ఫ్రూట్ కనబడదు, డిప్రెస్ అవుతూ ఉంటారు. ఏంటో ఇంత ప్రయాసపడుతుంటే ఫలం రావట్లేదు, మార్పు కనబడట్లేదు అని కృంగిపోతూ ఉంటారు. ఆ ఏరియా కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి మిషన్స్ లో. ఇంకొక ప్రేయర్ పాయింట్ ఏంటంటే డేంజర్స్. ప్రభు పనిలో ముందుకెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు ఎదుర్కొనేటువంటి రకరకాల ప్రమాదాలు, వ్యతిరేకించే వ్యక్తుల దగ్గర నుంచి కావచ్చు. కొన్నిసార్లు మిషన్స్ లో ఉన్న మరొక డేంజర్స్ ఏంటంటే వాళ్ళ యొక్క జర్నీస్, రూట్ లేని ప్లేసెస్ లో నడుచుకుంటానో లేకపోతే ఆ 2 వీలర్స్ లోనో సరైనటువంటి ఇది లేని దగ్గర కూడా వాళ్ళు చేసే ప్రయాణాలు చాలాసార్లు యాక్సిడెంట్స్ కి, రకరకాల వాటికి గురవటం. సో డేంజర్స్, దాని కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క అవసరతలు, ఫినాన్షియల్ నీడ్స్ కోసం కొన్నిసార్లు అది కూడా ఎంతో కృంగదీస్తూ ఉంటుంది. మరొక ఏరియా ఏంటంటే వాళ్ళ యొక్క చిల్డ్రన్. సో పని చేస్తూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు, అయితే మా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కావచ్చు, నెక్స్ట్ మా పిల్లల ఫ్యూచర్ ఏంటి అనేది కూడా వాళ్ళని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. సో కొంతమంది అందుకనే ఆ బాధ్యతని ఎత్తుకున్న వాళ్ళు మిషనరీస్ పిల్లలకి మాత్రమే ఎడ్యుకేషన్ చెప్పే కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా లేచినాయి, ప్రభు లేపారు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కావచ్చు. ఇంకొక ఏరియా మిషన్స్ కొరకు మనం చేసేటప్పుడు టీమ్స్ గా చేస్తున్నప్పుడు ఐక్యత. సాతానుడు ఎప్పుడు కలవనివ్వడు, సాతానుడు ఎప్పుడు కలిసి పనిచేయనివ్వడు. వాళ్ళు కలిసి పనిచేస్తే ఏం జరుగుతుందో వాడికి తెలుసు కాబట్టి వాడెప్పుడు కూడా నీ పని నువ్వు చేసుకో, నీ పని నువ్వు చేసుకో, నువ్వు వీళ్ళతో కలవద్దు, వాళ్ళు నీతో కలవద్దు అనే వైఖరి వాడు తీసుకొస్తూ ఉంటాడు. సో నెహెమ్యాలో మనం చూస్తాము 4:11, తెలుసుకోకుండా చూడకుండా వారి మధ్యన చొరబడి వాళ్ళని చంపి పని ఆటంకపరుద్దాము. కాబట్టి ఒకరికొకళ్ళు దూరంగా ఉంటారు, సంబంధాలు ఉండవు. సో టీంలో ఐక్యత కోసం ఈ విషయాలన్నిటి కొరకు వారి యొక్క పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ఈ విషయాలు ప్రార్థన చేయాలి. అదేవిధంగా మిషన్స్ లో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ ఏరియా కేవలము అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యామిలీనే కాదు, వాళ్ళు వదిలొచ్చిన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి. పెద్ద వయసులో ఉన్న పేరెంట్స్ లేకపోతే అక్కడ చూసుకోగలిగిన వాళ్ళు ఉంటే అది వేరే విషయం. కొన్నిసార్లు వాళ్ళకి ఎవరు లేని పరిస్థితుల్లో అవి కూడా వీళ్ళని పుల్ చేస్తూ ఉంటాయి. సో ఆ విషయాల్లో కూడా ప్రభువే ఆదరించాలి, నిలబెట్టాలి. దేవుడు టైమ్లీ హెల్ప్నివ్వాలి. ఎలాగైతే ప్రభు మరియని వదిలి వెళ్ళిపోయే టైంలో ఇదిగో నీ కుమారుడని యోహాను కప్పు చెప్పాడు. సో ఆ బాధ్యత ప్రభు తీసుకొని ప్రభు చేస్తారు. సో ఇదంతా కూడా
ఇంకొకటి ఏంటంటే ఫెయిత్ మ్యాటర్స్. సో వాళ్ళ యొక్క విశ్వాసం యొక్క వృద్ధి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఇదంతా కూడా ఫెయిత్ మ్యాటర్స్. విశ్వాసం లేని వాళ్ళు కాదు, విశ్వాసంతో రక్షించబడిన వాళ్ళే, పనికొచ్చిన వాళ్ళే, పని చేస్తున్న వాళ్ళే. బట్ డే టు డే లైఫ్ లో మరలా విశ్వాసం అనేది నీడ్. సో ఈ విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. దాంతోపాటు మిషన్స్ లో ఈ దినాల్లో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ పెర్సిక్యూషన్. ఈ వీక్ లో ఒకళ్ళు కలిసినప్పుడు వాళ్ళు అంటున్నారు, నార్త్ ఇండియాలో అప్పుడప్పుడు పెర్సిక్యూషన్ జరుగుతుంది కదా, ఆ టైంలో మణిపూర్ లో జరిగిందంటే మీకు నార్త్ గురించి సరిగ్గా తెలియదేమో. అప్పుడప్పుడు జరగటం కాదు, అది డైలీ రియాలిటీ. మీకు ఏదో న్యూస్ లో మణిపూర్ని చూసి ఇప్పుడు జరిగిందని ఊహించుకోమాకండి. నార్త్ లో ఉన్న వాళ్ళకి ఇది ఒక డైలీ రియాలిటీ, రెగ్యులర్ గా జరుగుతుంది, అప్పుడప్పుడు కాదు. సో ఈ యొక్క హింసని, శ్రమని ఎదుర్కొని వాటన్నిటి మధ్యలో వాళ్ళు వారి యొక్క విశ్వాసాన్ని అంతం వరకు దేవుడు కాపాడుకోవటానికి ప్రభు వాళ్ళని నిలబెట్టాలని, ప్రత్యేకంగా ఈ హింసకి ఎవరైతే గురవుతున్నారో వాళ్ళ యొక్క ఆదరణ కోసం, వాళ్ళ ధైర్యం కోసం, అదేవిధంగా వాళ్ళ క్షేమము, ఈ యొక్క వ్యతిరేక పరిస్థితుల మధ్యలో మళ్ళీ పని కంటిన్యూ చేయటానికి వాళ్ళకి కావలసినటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం కోసం ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క హింసించే గవర్నమెంట్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, లేదా వ్యక్తులు కావచ్చు, వాళ్ళు కూడా కొంతమంది సంస్థలుగా ఏర్పడ్డారు. వాళ్ళు అజ్ఞానంతో చేస్తున్నారు కాబట్టి వారి యొక్క హింసకి పాల్పడుతున్నటువంటి వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. హింసకి గురవుతున్నవారు, హింసింపబడుతున్నవారు, అలాగే హింసకి పాల్పడుతున్నవారు. ఈ పెర్సిక్యూషన్ లో ఇంకొక ప్రేయర్ పాయింట్ ఏంటి అంటే, ఈ ప్రాసెస్ లో కొన్నిసార్లు వాళ్ళ అవయవాలు పోగొట్టుకున్న వాళ్ళు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ లో నిజంగానే ఒకళ్ళ డెత్ జరిగి ఆప్తుల్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, కొన్నిసార్లు వాళ్ళు చేసిన దాడుల వల్ల వాళ్ళ గృహాలు, వాళ్ళు కూడుకుంటున్న సంఘాలు డ్యామేజ్ అయినటువంటి వాళ్ళు. సో ఇటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఫాల్స్ కేసెస్ పెట్టి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేసి వాళ్ళని హింసించే కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు వాళ్ళ కోసం పనిచేసేటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ని కూడా ప్రభువు లేపారు. సో మన దేశంలో పెర్సిక్యూషన్ రిలీఫ్ అనే గ్రూప్ ఉన్నారు. ఆ టీం కొరకు, ఆ యొక్క ఆర్గనైజేషన్ కోసం ప్రార్థన చేద్దాం. పెర్సిక్యూషన్ రిలీఫ్ లో ఆయన సిబు థామస్ గారు, తర్వాత ఏడిఎఫ్ అనే టీం ఉన్నారు, ప్రాముఖ్యంగా లీగల్ సపోర్ట్ లాయర్స్ టీం వాళ్ళు. సో ఏడిఎఫ్ వాళ్ళ కోసం, అలాగే ఈ టార్చర్ ఫర్ క్రైస్ట్ రిచర్డ్ ఉరంబ్రాండ్ ద్వారా స్టార్ట్ అయినటువంటిది. తర్వాత ఓపెన్ డోర్స్. ఈ టార్చర్ ఫర్ క్రైస్ట్, ఓపెన్ డోర్స్ అనేవి ఇది వరల్డ్ వైడ్ గా పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్. పెర్సిక్యూషన్ రిలీఫ్ అండ్ ఏడిఎఫ్ ఇవి ఇండియన్స్ ద్వారా స్టార్ట్ అయ్యి ఇండియాలో పనిచేస్తూ ఉన్నారు. సో ఈ హింస కొరకు, హింసించబడే వాళ్ళ కొరకు ప్రయాసపడుతున్న ఈ ఆర్గనైజేషన్స్ ని, వాటిని నడిపిస్తున్న నాయకులు, వాటిలో ప్రయాసపడుతున్న వాళ్ళు, ప్రముఖంగా లీగల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి ఆ యొక్క టీం కొరకు, వీళ్ళు కేవలం లీగల్ సపోర్టే కాదు, వీళ్ళ ద్వారా నష్టపోయిన వాళ్ళకి మళ్ళా హాస్పిటల్ విషయాలు పట్టించుకోవటం, మరలా కూల్చేసిన ఆ యొక్క చర్చెస్ ని రీబిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేయటం, ఇలాంటి బాధ్యతలను కూడా వాళ్ళు ఎత్తుకుంటా ఉన్నారు. సో ఈ ఏరియాస్ ని, ఇప్పుడు చెప్పినటువంటి ఈ 2 ఏరియాస్ ని జ్ఞాపకం చేసుకుంటూ మిషన్స్ లో ప్రార్థన చేద్దాం. చేయండి, ఇంకొకరు చేయండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. శ్రద్ధతో ఒకళ్ళు చేస్తున్నప్పుడు
మనం కూడా ఏకీభించి ప్రార్థన చేద్దాం. చేయండి. వ్యాపారంలో తండ్రి దేవా, మరి ఇప్పటి వరకు కూడా నా ప్రభావ మరి చేసిన ప్రార్థన అంశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి సమయంలో మా ప్రభావ మరి సన్నిధిలో నాయన మిషనరీస్ ని బట్టి వారి యొక్క సమస్యలు, మరి వారు ఫేస్ చేస్తా ఉన్న స్ట్రగుల్స్ మా ప్రభా నాయన ఇదిగోండి మా ప్రభా, మరి అట్లాగే కొన్ని ఆర్గనైజేషన్స్ బట్టి ప్రార్థించడానికి మరి మీ పాదాల చెంతకు వస్తా ఉన్నాం మా ప్రభా. మరి మీ కృపాస్ని అదకు ధైర్యంగా రాగలటకు మీరు మాకు కృప చూపిస్తా ఉన్నారు. మరి ఈ కృపను నాయన ఇంకను మా విస్తరింపజేసి మా ప్రభా, మరి మీ సన్నిధిలో మేము వేడుకుంటా ఉన్న అంశాలను మా ప్రభా నాయన ఏ కృపతో మీరు మాకు అడగటానికి ఆ ధైర్యాన్ని ఇచ్చారు, మరి అదే కృపతో మా ప్రభా నీవు తగిన సమయంలో నాయన ఇదిగోండి వీటన్నింటినీ కూడా నేను చక్కగా జరిగించుకుని మా ప్రభా సమాధానం దయచేయమని వేడుకుంటా ఉన్నాను. మా నాయన చూపించండి, మరేవా సహాయం చేయండి నాయన. మరి సమయంలో నాయన మిషనరీస్ మా ప్రభా మరి ఏ దర్శనంతో నా ప్రభా ఆయా ప్రాంతాలకు పిలువబడ్డారో నాయన, పంపబడ్డారో మా ప్రభా నాయన మీరు ఇచ్చిన పిలుపును ఆయా మీ యొక్క నాయన పరిచర్యను ఆయా ఇదిగోండి మా ప్రభా మరి తేలిగ్గా మరి తీసుకోకుండా మా ప్రభా టేక్ ఈజీగా మరి కాకుండా మరి సంవత్సరాలు గడిచే కొద్దీ మరి నిజమే ఆయా ఎంత నిర్లక్ష్య స్వభావము నాయన మరి నిజమే ప్రాక్టికల్ గా చూసుకుంటా అన్నప్పుడు వస్తా ఉంది. మరి అటువంటి వాటిని తీసివేయమని వేడుకుంటా ఉన్నాం మా ప్రభా. మరి ఎప్పుడు కూడా మీతో వ్యక్తిగత ఆ యొక్క సంబంధంలో నేను కొనసాగుతున్నా ప్రభా నాయన పిలుపును ఆయా మరి ప్రభా పరీక్షించుకుంటూ మా ప్రభా జాగ్రత్త పడుతూ మా ప్రభా నాయన మరి పిలిచిన పిలుపుకు నమ్మకంగా జీవించటకు మరి సహాయం దయచేయమని వేడుకుంటా ఉన్నాను మా తండ్రి. కృప చూపించండి నాయన. నిజమే ఒక దినాన్ని మీకు లెక్క అప్పచెప్పవలసిన వారే ఉన్నామని, మరి అట్లాగే మా ప్రభా నాయన అయా బల నమ్మకమైన మంచి దాసురాని అయ్యా మీ చేత అనిపించు కంటే కూడా మా ప్రభా గొప్ప భాగ్యం ఇంకేది లేదని మరి దేవా అయ్యా మరి మీరు ఇచ్చిన పరిచర్యను నమ్మకంగా చేయగలటకు వారి కృప చూపించమని వేడుకుంటా ఉన్నాను. మా నాయన సహాయం చేయండి మా దేవా, కృప చూపించండి. మరి ప్రభా దర్శనం నుంచి తొలగిపోకుండా మరే విషయాలు వారి దర్శనం నుంచి వారిని తప్పిస్తా ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ యొక్క డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ కూడా అయ్యా మీరు తీసివేయమని మా ప్రభా గురి వద్దకే పరిగెత్తుటకు మా ప్రభా అయ్యా వెనుకున్న వాటిని మర్చి ముందుకే పరిగెత్తుటకు నా ప్రభా మరి నిజమే నాయన మరి ముందు నాయన మరి కలగబో బహుమానం కొరకు మా ప్రభా ఓపికగా పరిగెత్తుటకు మీరు సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. మా దేవా కృప చూపించండి. మరి అట్లాగే మా తండ్రి నాయన పర్సనల్ టెస్ట్ మనీస్ కాపాడుకునే విషయాల్లో మరి నిజమే దేవా యొక్క మరి సాతాను రాజ్యంలో మా ప్రభా నాయన మరి అనేకమైన టెంప్టేషన్స్, అనేకమైన మా ప్రభా నాయన హయా శ్రమలు అయా మరి నిజమే శోధనలు, పరీక్షలు మా ప్రభా అయా మరి ఫిజికల్ గాను మరి ప్రభా ఎమోషనల్ గాను మా ప్రభా మరి మా యొక్క ప్రభా బలహీనతల్ని బట్టి మా ప్రభా అయా మరి గురవుతా ఉన్నప్పుడు అయా మరి వాటన్నిటిలో కూడా మేము ఎక్కడ బలహీనలు అయా అక్కడ మీ శక్తి చేత బలవంతం కాగలుగుటకు మా ప్రభా మరి అట్లాగే మా ప్రభా బలహీనతలన్నిటినీ కూడా నా ప్రభా ఆయా మరి మీకు అప్పగించి మీ శక్తితో నింపబడి వాటన్నిటిలో కూడా జయం పొందుకొని జీవించటకు, జయ జీవితం కలిగి అనేకులకు దీవెనకరంగా ఉన్నట్టుకు మా ప్రభా అనేకులకు మాదిరికరంగా ఉన్నట్టుకు మిషనరీస్ సహాయం దయచేయమని కృప చూపించమని వేడుకుంటా ఉన్నాను. మా దేవా కనికరిని చూపించండి అయ్యా. మరి మీరే మా ప్రభా అటు రీతిగా నేను ఆ బిడ్డలను నా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభా నీవు నిలవబెట్టమని అయ్యా మరి మీరే దేవా వారిని ఆ రీతిగా నడిపించమని అయా ఆత్మతో మీరు నడిపించమని అయా వేడుకుంటూ ఉన్నాను మా ప్రభా కృప చూపించండి. మరి నిజమే నా ప్రభా మరి డిప్రెషన్ మరి ఈ యొక్క దినాల్లో మా ప్రభా మరి యాంగ్జైటీ మరి గాని మా ప్రభా డిప్రెషన్ గాని మరి ఇట్లాంటి అదిగోండి చింతలు మా ప్రభా మరి అనేక రీతిలుగా మరి సాతాను మాలో పెడతా ఉన్నాడు. మరి విశ్వాసము తో వెళ్ళనీయకుండా మా ప్రభా ఆయా విశ్వాస నేత్రాలతో పరిస్థితులను చూడనీయకుండా నా ప్రభా మరి నిజమే అయా ప్రభా నాయన మరి ప్రభా అవిశ్వాసంతో నా ప్రభా నడుచులాగున మా ప్రభా వాడు మమ్మల్ని మా ప్రభా నాయన అయా ఆ యొక్క మా ప్రభా పరిస్థితుల్లో కృంగుదల, నిరాశ, నిస్పృహలు మరి నిజమే నా ప్రభా కలుగు చేస్తా ఉన్నాడు. మిమ్మల్ని ప్రశ్నించే విధంగా
నాయనా ఇదిగోండి మా ప్రభా మరి దేవా చేస్తా ఉన్న పరిస్థితులను బట్టి దేవా మీ బాధల చెంతకు వస్తా ఉన్నాం మా ప్రభా. మరి నిజమే అది పరిచర్లోనే కానీ మా ప్రభా మరి ఫ్యామిలీస్ గా కానీ వ్యక్తిగతంగా కానీ నా ప్రభా మరి నాయన ఇదిగోండి మా ప్రభా వాడు ఏ ఏరియాస్ లో ప్రభా వాడుకొని అయ్యా ఇదిగోండి మా ప్రభా అటు రీతిగా మమ్మల్ని మా ప్రభా నాయన చింతలకు గురి చేస్తా ఉన్నాడు అయ్యా. మరి నిజమే మీరైతే వాక్యానుసారంగా ప్రతి విషయానికి కూడా నా ప్రభా మీరు సంతోషించమని ఆనందించమని మా ప్రభా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ప్రార్థనా పూర్వకంగా మీకు విన్నపములు చెల్లించమని మీరు మాట్లాడుతా ఉన్నారు. మరి నిజమే దేవా వాక్యాలు మేము ఎరిగినప్పటికీ కూడా నా ప్రభా సమయంలో మా ప్రభా మరి ఎంత అయా మరి ప్రభా నాయన అయా ప్రభా నిరీక్షణ లేని వారంగా అయ్యా మరి ప్రభా సాతాన్ నాయన ఇదిగోండి ప్రభా చేసేస్తా ఉందో మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఎక్కువ విశ్వాసం కలిగి మా ప్రభా పరిస్థితులను మరి ఆత్మీయమైన కోణంలో దైవ దృక్పథంతో మా ప్రభా మేము చూడగలగటానికి అటువంటి కన్నులు మాకు దయచేయమని మిషనరీస్కి దయచేయమని వేడుకుంటా ఉన్నాను మా ప్రభా. ఎక్కడ కూడా నా ప్రభా నిరాశ నిస్పృహలు రాకుండా నా ప్రభా నాయన ఎక్కడా కూడా చింతలు అవేవి కూడా నా ప్రభా అవి మోయలేని భారాలైతే కాదు కానీ మా భారాలన్నీ నువ్వు మోస్తున్నావని ఎరిగిన ప్రభా మీకు అప్పగించడానికి మా ప్రభా మేము మీ పనిలో ముందుకు కొనసాగుతూ మిమ్మల్ని స్తుతించడానికి మా ప్రభా మాకు సహాయం దయచేయమని వేడుకుంటా ఉన్నాను. మా దేవ అయా కృప చూపించండి, మా తండ్రి సహాయం చేయండి నాయన. ఇదిగోండి మా ప్రభా ఇంకా ఉంటూ ఉన్నా మరి అనేకమైన డేంజర్స్ మా ప్రభా మీ పాదాల చెంతకు వస్తా ఉన్నాం అయా. ఇదిగోండి మా ప్రభా మరి నిజమే అధికారులే కానీ మా ప్రభా అయా మరి వ్యక్తులే కానీ సంస్థలే కానీ నా ప్రభా నాయన అయా ఇదిగోండి మా ప్రభా మరి సోషల్ మీడియానే కానీ మరి దినాల్లో ఎటు చూసినా కూడా నా ప్రభా మరి ఎన్నో ఆపదలు మా ప్రభా మా చుట్టుముట్టి ఉండగా నా ప్రభా వాటన్నిటిలో కూడా తప్పించే దేవుడు నీవే నాయన. మరి దానియేలును సింహబోనులోంచి తప్పించిన దేవుడు, మరి పేతురుని మా ప్రభా పౌలుని మా ప్రభా ఆ యొక్క జైలు బంధకాల నుంచి విడిపించిన దేవుడవు నా ప్రభా అయా. మరి అద్భుతాలు చేసిన దేవుడవు నానా అయా. మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభా నాయన. మరి మీరే దేవా కృప చూపించండి మా తండ్రి. మరి మీరే నాయన ఇదిగోండి మా తండ్రి అయా మీ యొక్క అయా కృపలో నేనా జ్ఞాపకం చేసుకున్నామని దేవా మరి యొక్క నాయన పరిస్థితిలో కూడా నా ప్రభా నాయన అయా మిమ్మల్ని బట్టి మా ప్రభా ధైర్యం తెచ్చుకుంటాకు మా ప్రభా నాయన. ఇదిగోండి మా ప్రభా అయా మరి భయము అనేది కూడా అనే పిరికి ఆత్మను మాలో నుంచి తీసివేసి మా ప్రభా అయా మరి ధైర్యంతో నా ప్రభా మీ వాగ్దానాలు పట్టుకుని ముందుకు నడవటం నేర్పించమని దేవా కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను. మా దేవా సహాయం చేయండి. మరి అట్లాగే మా ప్రభా నాయన మరి ఉంటూ ఉన్న నీడ్స్ మా ప్రభా నాయన అయా మరి పిల్లల విషయాల్లోనే కానీ హెల్త్ మరి ఫైనాన్షియల్ అయా మరి అట్లానే మా ప్రభా నాయన అయా ప్రతి ఒక్క నాయన ఇదిగోండి స్పిరిచువల్ నీడ్స్ మా ప్రభా అయా మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాను మా ప్రభా. మరి కృప చూపించండి ప్రత్యేకించి ఫ్యామిలీస్ గా ఉంటూ ఉన్నవారు అయా ఇదిగోండి మా ప్రభా నాయన వారి యొక్క స్ట్రగుల్స్ కూడా మీ పాదాల చెంతకు తీసుకొస్తా ఉన్నాం. మరి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ని బట్టి కూడా మీ పాదాల చెంతకు వస్తా ఉన్నాం. మరి నిజమే విడిచిపెట్టి వచ్చిన కుటుంబ సభ్యులు ఆయా వారి యొక్క అవసరతలు వారి యొక్క రక్షణ అయా అదిగోండి వారి యొక్క నీడ్స్ మా ప్రభా నాయన మీరే మీ యొక్క మహిమ దేశంలో తీర్చమని వేడుకుంటూ ఉన్నాను మా ప్రభా. మరి నిజమే అయా నీవు దేవా ఎంతైనా నమ్మదగిన దేవుడు నా ప్రభా అయా. మరి నిజమే మా ప్రభా అయా మమ్మల్ని చేపట్టుకొని నడిపించే దేవుడు నా ప్రభా అయా. నీవు పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు కదా నా ప్రభా. మరి మమ్మల్ని విడిచిపెట్టమని మమ్మల్నే కాదు మా బిడ్డలను అయా మరి నీతివంతుల బిడ్డలు ఆయా మరి అన్నడూ కూడా భిక్షమెత్త చూడలేదని మరి దాది అన్న రీతిగా నా ప్రభా అయా మరి సింహ పిల్లలైన ఆకలి కొంటూ ఏమో గాని అయా మరి వారు ఎన్నడూ విడవబడరని మీరు చెప్తా ఉన్నారు కదా నా ప్రభా. మరి నిజమే పిల్లల విషయాల్లో మరి మీకే అప్పగించుకుంటూ నా ప్రభా నాయన వారి యొక్క ఎడ్యుకేషనే కానీ హెల్త్లే కానీ మా ప్రభా అయా అయా వారి యొక్క భవిష్యత్తు మా ప్రభా అయా మీ చేతిలో ఉండగా అది మా ప్రభా అయా ఎన్నడూ కూడా నా ప్రభా నాయన అయా అయా మరి ప్రభా నష్టపోరని జ్ఞాపకం చేసుకొని మా ప్రభా నాయన మరి మీ అందరూ శాంతం కలగలటానికి సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాను అయా. మరి నిజమే మరి అవసరతలు ఎరిగి కూడా మా ప్రభా మరి కొన్ని సంస్థలు మరి ఆ బిడ్డలకు మా ప్రభా మరి నిజమే ఎడ్యుకేషన్ ఇవ్వగలటానికి సిద్ధపడ్డాయంట. మరి వాటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను మంచిగా రన్ అవ్వగలటానికి ఆ బిడ్డలు మంచిగా ఎడ్యుకేషన్ లో మా ప్రభా ఎక్సెల్ కాగలుగుతూ మా ప్రభా తల్లిదండ్రులు చూపించిన మార్గాల్లో నడుస్తూ అయా అయా మీ వాక్యానుసారంగా కట్టుబడుతూ వారు కూడా వారి యొక్క జీవితాలు మా ప్రభావ మీ కొరకు జీవించడానికి సహాయం దయచేయమని నెక్స్ట్ జనరేషన్ ఆ విధంగా ప్రిపేర్ చేసుకునే జ్ఞానమును మిషనరీస్ కి దయచేయమని వేడుకుంటా ఉన్నాను మా ప్రభా. కృప చూపించండి.
మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. అయా కృప చూపించండి. మరి అట్లానే ప్రత్యేకించి ఐక్యత విషయంలో కూడా సాతానుడిని ఎంత డిస్టర్బ్ చేస్తా ఉండగా మా ప్రభా మరి ఐక్యతను దయచేయండి, వన్నెస్ని దయచేయండి. మేమందరం ఏక ఆత్మతో నడిపింపబడలాగున మా ప్రభా సమాధానం వెతికి వెంటాడే వారంగా మా ప్రభా నాయన మమ్మల్ని చేయమని నాయన మేమందరం కూడా దేవా ఇదిగోండి మా ప్రభా అయా ఆత్మ కలిగించే ఐక్యతలో మరి కట్టబడుతూ మా ప్రభా నాయన మీ పని కొరకు అయా ఇదిగోండి పాటు పడగలటానికి మాకు సహాయం దయచేయమని వేడుకుంటా ఉన్నాను. మా ప్రభా కృప చూపించండి. మరి అట్లానే మా ప్రభా నాయన విశ్వాసంలో ఎక్కడా కూడా సన్నగిల్లకుండా నా ప్రభా నాయన మరి ఇవన్నీ కూడా మరి ప్రభా చేయాలంటే మరి విశ్వాసం లేకుండా మరి క్రియలు లేని విశ్వాసం మృతమని మీరు మాట్లాడుతా ఉన్నారు కదా నా ప్రభా. మరి నిజమే మరి ఆ యొక్క విశ్వాస పరీక్షలలో శ్రమలలో మా ప్రభా అయా మరి నిజమే దేవా నిలిచినదే మరి ప్రభా అయా మీ కొరకు మా ప్రభా నాయన గొప్ప అయా విజయాన్ని మేము పొందుకొని మీ ద్వారా పొందుకొని మా ప్రభా మిమ్మల్ని మహింపరచడానికి మీరు సహాయం దయచేయమని అయా మరి నిజమే మా ముందున్న మా కంటే ముందుగా వెళ్ళిన భక్తులు ఏ రీతిగా మా ప్రభా విశ్వాసాన్ని కనపరిచి ఆయన మాకు మాదిరి నుంచి పేరు మా ప్రభా వారి మాదిరిని మేము అనుసరించి నడుచుకుంటాం మాకు సహాయం దయచేయమని అయా వేడుకుంటూ ఉన్నాను మా ప్రభా. దేవా కనికరిని చూపించండి. మరి అట్లానే మా ప్రభా పర్సిక్యూషన్స్ కూడా మరి ప్రభా ఎంతో విస్తరిస్తా ఉన్నాయి. మరి నిజమే నాయన మరి సెన్సస్ చూసుకుంటా ఉన్నప్పుడు అయా ఇంతకు ముందు కంటే కూడా మా ప్రభా మరి ఇప్పుడు అయా మరి పర్సిక్యూషన్ రేట్ పెరిగి ఉండగా నా ప్రభా మరి నిజమే దేవా అయా ఒకప్పుడు 100లోనే కేసెస్ నమోదయ్యే మంత్లీ మరి ఇప్పుడు వేలల్లో మా ప్రభా నాయన అయా అవుతా ఉన్నాయి. దేవా జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా కృప చూపించండి. మరి వీటన్నిటి మధ్యలో కూడా నా ప్రభా అయా నీవు అనుమతించకుండా ఏది మా దగ్గర రాదని అయా మేము జ్ఞాపకం చేసుకుని మా ప్రభా వాటన్నిటికి కూడా సిద్ధపడి అయా మరి నిజమే పౌలు అంటా ఉన్నాడు కదా మా ప్రభా అయా మరి మరణం ద్వారా అయినా సరే జీవం ద్వారా అయినా సరే మిమ్మల్ని మహింపరచాలని అయా మరి నా మటుకైతే బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభమని తను అంటా ఉన్నాడు కదా నా ప్రభా. మరి అట్రీతిగా మా ప్రభా నాయన మీ కొరకు నాయన అయా జీవించటకు మా ప్రభా మరి దేవా మరి పౌలు వలె అటువంటి కమిట్మెంట్స్ కలిగి మా ప్రభా మీ పని కొరకు నిలబడటకు మాకు సహాయం దయచేయమని అయా మరి మిషనరీస్ అందరినీ కూడా అటు రీతిగా నాయన మీరు బలపరచమని వేడుకుంటూ ఉన్నాను. అయా విశ్వాసంలో పడిపోకుండా మా ప్రభా నాయన అయా వెనక్కి వెళ్ళిపోకుండా మా ప్రభా మీరే దయ చూపించమని మరి ఆ పర్సిక్యూషన్ టైంలో మా ప్రభా నాయన అయ్యా నాయన మరి మిమ్మల్ని మహింపరిచే కృపను మా ముందు నాయన స్టెఫెను మరి బాప్తిస్మిచ్చే యోహాన్ వలె మా ప్రభా నాయన అయా మరి ఎటువంటి పరిస్థితులను నిలబడే ధైర్యాన్ని మా ప్రభా దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. మా ప్రభా కృప చూపించండి నాయన. ఇది కూడా మా ప్రభా మరి ఏవైతే మా ప్రభా ఆర్గనైజేషన్స్ మరి పర్సిక్యూట్ అయా అవుతున్న వారికి మరి అట్లానే చేయబడుతున్న వారికి మా ప్రభా అట్లానే